guys, welcome back to London lo Lonely Family. సో చాలా డేస్ తర్వాత అగైన్ మళ్ళీ కమ్ బ్యాక్ టు దుబాయ్ వీడియోస్ అండి. ఈ వీడియోస్ తీసి మేము చాలా మంత్స్ అవ్వడం వల్ల మధ్యలో ప్రెసెంట్ వీడియోస్ని కూడా నేను యూకేలో ఉన్నవి అప్లోడ్ చేస్తూ ఉండడం వల్ల ఇవి కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము అబుదాబిలో షేక్ జయద్ గ్రాండ్ మాస్క్ నుండి రిటర్న్ అయిపోయాము. దుబాయ్ అయితే వెళ్ళిపోతున్నాము. సో మేము ఏ పర్సన్తో అయితే నిన్నటి నుంచి ట్రావెల్ చేస్తున్నామో అతనే మమ్మల్ని దుబాయ్ కూడా డ్రాప్ చేసే వరకు మేము మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే మమ్మల్ని మేము దుబాయ్లో ఎక్కడైతే హోటల్ రూమ్ తీసుకున్నామో అక్కడ మమ్మల్ని డ్రాప్ చేసేస్తారు. సో అక్కడ నుంచి 1 డే ఫుల్గా దుబాయ్లో ఉంటాము. అండ్ దెన్ నెక్స్ట్ డే నైట్ 2 o'clockకి అలా మాకు యూకేకి ఫ్లైట్ ఉందన్నమాట. సో ఈలోగా పిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి దుబాయ్లో చూపించేద్దాం అనుకుంటున్నాము. దుబాయ్ రీచ్ అయ్యేసరికి మాకు ఈవినింగ్ 4 అలా అయింది. సో ఫస్ట్ అయితే మేము తీసుకున్న రూమ్కి వచ్చేసి మా లగేజ్ అంతా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసేసుకొని దెన్ ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాము. ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ మేము ఒక వెహికల్లో వస్తే మా లగేజ్ వేరొక వెహికల్లో వచ్చింది. అందుకే రూమ్కి వచ్చి లగేజ్ చూసుకునే వరకు మాకు టెన్షన్ అనమాట. సో ఫైనల్గా మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మా లగేజ్ అంతా కూడా ఉంది, ఎక్కడ ఏం మిస్ అవ్వలేదు. మా పెద్ద పాపకి కొంచెం ట్రావెల్ సిక్నెస్ ఉంది. సో వెహికల్స్ పడవు, అందువల్ల కొంచెం సిక్ అయింది. సో కాసేపు రెస్ట్ తీసుకొని దెన్ బయటకి వెళ్దాం అనుకున్నాము. బయటకంటే ఈరోజు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద డే అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. సో మా రూమ్కి దగ్గరలో దుబాయ్ మాల్ ఉంది. సో మాల్లో కూడా మనకి చూడడానికి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ అలాగే దుబాయ్ మాల్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇది వరకు చూడలేదు. సో దుబాయ్ మాల్, అలాగే బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ ఫౌంటైన్స్ ఈరోజు కవర్ చేసేస్తాము. సో ఫైనల్గా దుబాయ్ మాల్కి అయితే రీచ్ అయిపోయామండి. నేను ఆల్రెడీ చాలా టైమ్స్ మాల్కి వచ్చాను, బట్ ఎన్ని టైమ్స్ మాల్స్కి వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళిన ప్రతి ఎంట్రీ కూడా డిఫరెంటే. ఇప్పటి వరకు నేను వెళ్ళిన అన్ని ఎంట్రీస్ కూడా నాకు కొత్తగానే అనిపించాయి. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత పెద్ద మాల్ ఇది. ఆల్రెడీ నా ప్రీవియస్ దుబాయ్ ట్రిప్ వీడియోలో నేను ఈ మాల్ని చాలా డీటెయిల్గా చూపించాను, బట్ ఇప్పుడు అంత ఎక్కువగా ఏం క్యాప్చర్ చేయట్లేదు. సో ఎందుకంటే ఆల్రెడీ చూపించేశాను కాబట్టి. సో ఇప్పుడైతే మనం అక్వేరియం దగ్గర ఉన్నాము. చూడండి లోపల ఆల్రెడీ పీపుల్స్ ఉన్నారు. వాటికి ఫిషెస్ కి ఫుడ్ అది ఇవ్వడం కోసం అనుకుంటా. అక్కడ చాలా మంది చెప్పారు అంటే లోపలికి వెళ్ళినా కూడా బయట నుంచి మనం ఎలా అయితే చూస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ లోపల కూడా అలానే ఉంటుంది అని. సో అందుకే యాక్చువల్గా పిల్లల్ని లోపలికి పంపిద్దామని అనుకున్నాము, బట్ అది ఎక్స్పెన్సివ్గా ఉంది బాగా టికెట్ కూడా. సో అంత వర్తబుల్ కూడా కాదు అనిపించింది. సో అందుకే వాళ్ళని లోపలికి అయితే పంపించలేదు. బయట నుంచి వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేసేసారు. మా చిన్న పాపకి చాలా భయం అనమాట ఫిషెస్ అంటే. యాక్చువల్గా ఇంట్లో డీ ఫ్రిడ్జ్ లో ఉంటేనే ఫిషెస్ అసలు ఫ్రిడ్జ్ వైపు వెళ్ళదు. సో అట్లాంటిది ఇంకా అంత దగ్గరగా చూస్తే ఇంకా భయపడుతుందని ఇంకా టికెట్ తీసుకోలేదనమాట. సో బయట నుంచే వాళ్ళు అయితే ఎంజాయ్ చేసేసారు. యూకేలో కూడా మాకు అక్వేరియం ఉంది. సో ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత మా పాప మేబీ ట్రై చేద్దాంలే అని లైట్ తీసుకున్నాము. మాల్లో చాలా షాప్స్ ఉంటాయి, మోర్ దెన్ 200 ఉంటాయి. బట్ ఏది కొందామన్నా కూడా టూ మచ్ కాస్ట్ అనమాట. అస్సలు మనం బై చేయలేము, అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఆబ్వియస్గా మాల్స్ అంటేనే కాస్ట్ చాలా హై రేంజ్లో ఉంటాయి, బట్ ఈ మాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నేను ఈ టైప్ ఆఫ్ గేమ్ని చాలా టైమ్స్ చూసాను యూట్యూబ్లో అయితే, బట్ డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం.
సో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను మా పిల్లలు కూడా ఆడదామని అనుకున్నాం అనమాట. సో తను అయిన తర్వాత మేము కూడా వెళ్దాము అని యాక్చువల్గా మేము బ్యాక్ నించున్నాము. బట్ ఇక్కడ ఒక మోసం అయితే జరుగుతుంది, లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి. సో యాక్చువల్గా మేము ప్రైస్ అయితే కనుక్కోలేదు, మేబీ తక్కువే ఉంటుందిలే అనుకున్నాం అనమాట. ఓన్లీ ఒక మా పాపని కానీ ఎవరొకరిని ఆడిద్దాం అనుకున్నా నేనైతే. సో అక్కడ నించోగానే మా పాప చేతిలో ఫస్ట్ మా చిన్న పాప చేతిలో ఐస్ క్రీమ్ ది పెట్టేశారనమాట. సో తనతో ప్లే అయిన తర్వాత మా పెద్ద పాపని కూడా వెంటనే ప్లేకి స్టార్ట్ చేశారనమాట వితౌట్ అవర్ పర్మిషన్. సో తనది అయిన తర్వాత నేను కూడా వెళ్తాను అని చెప్పి నా ఇష్టంతోనే నేను వెళ్ళాను. బట్ మా ముగ్గురు ప్లే అయిన తర్వాత లిటరల్లీ వాళ్ళు కాస్ట్ చేసిన ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంతో తెలుసా? 3 ఐస్ క్రీమ్స్ కి 100 dirhams చార్జ్ చేశారండి. టూ మచ్ ఎక్స్పెన్సివ్ నిజంగా చెప్పాలంటే. ఆ కాస్ట్ కి బిందాస్ గా అందరం కూడా ఫుడ్ తినొచ్చు అనమాట. సో అది మా మిస్టేకే. సో ఫస్ట్ మేము కనుక్కొని ఉండాల్సింది, బట్ అంతా అయిపోయిన తర్వాత చేసేది ఏం లేదు కదా. సో ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు లైఫ్ లో, బట్ చాలా కాస్ట్ తో కూడిన ఎక్స్పీరియన్స్ అనమాట. దట్టు ఆ ఐస్ క్రీమ్ కూడా అంత టేస్టీగా లేదు. చూడండి, సైడ్ నించుంటే మా పాప చేతిలోనే బేస్ పెట్టేశారు. సో తను బలవంతంగా గేమ్కి ఇన్వైట్ చేసినట్టే కదా, బట్ మేము అంత గమనించలేదు. యాక్చువల్గా తన చేత ఆడిద్దామన్న థాట్ లేదు నాకు, ఎందుకంటే తనకు ఆల్రెడీ ఇంజూరీ అయింది కదా హ్యాండ్. వాళ్ళ డాడీ అసలు ఇండియా వచ్చాం కానీ ఏ పిక్లోని పాపం హ్యాండ్కి బ్యాండేజ్ లేకుండా లేదు కదా అని ఆ రోజే రిమూవ్ చేశారు. కానీ నాకు చాలా భయంగానే ఉండేది, ఆ హ్యాండ్ని ఎవరైనా చూసుకోకుండా గుద్దేస్తారేమో ఆ విధంగాని. సో రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ హ్యాండ్తో తను అంతగా మూవింగ్ ఇవ్వలేదు కాబట్టి వెంటనే అసలు నేను ఆ గేమ్కి అలో చేద్దాం అనుకోలేదు. బట్ సడన్గా తను కూడా వెళ్ళిపోయింది. బట్ బాగానే ట్రై చేసింది. నేను తను ప్లే చేస్తున్నంత టైంని కూడా నేను తన హ్యాండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, మూవింగ్ ఎలా ఇస్తుందా ఏంటా. వాళ్ళిద్దరి తర్వాత నేను కూడా వెళ్ళాను. నేను లిటరల్లీ వీడియోస్లో చూస్తున్నప్పుడు ఏంటి అంత సింపుల్గా వదిలేస్తున్నారు, పట్టుకోవడం చాలా ఈజీ కదా అనిపించేది. బట్ ప్రాక్టికల్గా ఆడితేనే నాకు కూడా అర్థమైంది. సో తను ఒక మ్యాజికల్గా చేస్తున్నట్టు ఇటు అటు అటు ఇటు పెట్టేస్తున్నారు. సో చాలా హార్డ్ అనిపించింది నాకు కూడా. పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి వచ్చాము. ఈ అన్ని ఫ్లోర్స్లో కూడా మనకి అక్వేరియం అయ్యే వాల్ అయితే కనిపిస్తుంది. సో కింద కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట. చాలా డిఫరెంట్ వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి.
టెంపుల్ అంతా తిరిగేసి కొంచెం ఫుడ్ కోర్ట్కి వెళ్ళి తినేసాము. తర్వాత ఇక్కడ మనకి మాల్ దగ్గర ఫౌంటైన్ షో వేస్తారు. ఎవ్రీడే 6 o'clock నుంచి నైట్ 12 వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక షో ఉంటుంది. ఫ్రైడేస్ మాత్రం ఆఫ్టర్నూన్ కూడా వేస్తారంట. బట్ నైట్ టైం వ్యూ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వ్యూ చూసాం. బట్ నైట్ వ్యూ ఇదే చూడటం అనమాట. నైట్ వ్యూ లో లైటింగ్ కూడా ఉంటుంది అని విన్నాను. సో డైరెక్ట్ గా చూడబోతున్నాను. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. పైన కూడా జనాలు ఫుల్ అయిపోయారు. అసలు ఎక్కడ గ్యాప్ కూడా లేదు. నించోడానికి కూడా స్పేస్ ఎక్కడా లేదు. ఈ ఫౌంటైన్స్ చూడటానికి అయితే మనం మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఫ్రీయే. సో స్టార్ట్ అవడానికి ఇంకా 10 minutes టైం ఉంది. ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా కూడా చాలా దగ్గరగా మనం చూడొచ్చు. సో ఎందుకంటే మాల్ లోపల నుంచి మనం బుర్జ్ ఖలీఫాలోకి వెళ్ళడానికి ఎంట్రీ ఉంది. సో అది కూడా చాలా చక్కగా లైటింగ్ అయితే కనిపిస్తుంది. చూడండి వీడియోలో.
బుర్జ్ ఖలీఫా నైట్ టైం లైటింగ్ అయితే ఈ విధంగా ఉంది ప్రెసెంట్ అయితే. బట్ December 31st అయితే చాలా బాగా చేస్తారంట. ఇప్పుడైతే అంత ఓవర్గా అయితే ఏం లైటింగ్ లేదు, జస్ట్ ఓకే బాగానే ఉంది. నైట్ టైం దుబాయ్ చూస్తే అసలు అదర్సు. ఈ బిల్డింగ్ ఒక్కటే కాదు, ఏ బిల్డింగ్ చూసినా ఫుల్ లైటింగ్తో ఉంటుంది. ఇక ఫౌంటైన్ షో అయితే అయిపోయింది. మేము రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాము దుబాయ్ మాల్కి. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది, బట్ పిల్లలంత దూరం వాక్ చేయలేరు. దట్టు మాల్లో కూడా వాక్ చేయాలి కదా అని క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాము. రిటర్న్ మాత్రం ఆ టైంలో క్యాబ్స్ అసలు సెట్ అవ్వట్లేదు. సో అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము మా రూమ్కి. పిల్లలు ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేసినట్టు ఉంటుంది కదా అని ఇండియాలో యాక్చువల్గా ట్రైన్ ఎక్కిద్దాం అనుకున్నాము. బట్ అసలు టైం సెట్ అవ్వలేదు. తిరుపతి వెళ్ళినప్పుడు కూడా వెళ్తాంలే అనుకున్నాము. బట్ తిరుపతికి ట్రైన్ టికెట్స్ దొరకక కార్లోనే వెళ్ళిపోయాము. సో అందుకే వాళ్ళని ట్రైన్ కూడా ఎక్కించలేకపోయాము. సో అందుకే ఈ విధంగా ఉంటుంది కదా అని ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేసేస్తున్నాము. దుబాయ్లో ఈ మెట్రో లైన్స్ తక్కువగా ఉండడం వల్ల అనుకుంటా జనాలు పుట్లుగా ఉంటారు. అసలు లోపల మనం ఇటు నుంచి అటు తిరగడానికి కూడా ఛాన్స్ ఉండదు, అంత ఓవర్గా ఉంటారు జనాలు. సో ఫైనల్గా ఇక మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్ రూమ్ అవుట్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా లైటింగ్ సూపర్ పెట్టేశారనమాట. సో ఇదండి ఇవాళ నా వ్లాగ్. ఇవాళ మార్నింగ్ అండ్ అబుదాబి అండ్ ఆఫ్టర్నూన్ దుబాయ్లో ఈ విధంగా మేమైతే ఎంజాయ్ చేసేసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.